నేటి ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ సంఘపక్షముగా, కార్యవర్గ పక్షముగా, సంఘ కాపరి కుటుంబ పక్షముగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులరా, గత వారము భక్తిహీనత గురించి అనగా భక్తిహీనుల గురించి మనము ధ్యానించాం. భక్తిహీనులు ఏ విధముగా వారి జీవితాలు ఉంటాయో, అది క్రైస్తవ జీవితాన్ని భక్తిహీనత అనేది పాడు చేస్తుంది అని నేర్చుకున్నాం. భక్తిహీనులు ఎలా ఉంటారంటే, వారి నోటిలో నుండి మూర్ఖపు మాటలు వస్తాయి. భక్తిహీనులు తన భక్తిహీనత చేత పడిపోవడానికి అవకాశం ఉంటుంది. భక్తిహీనుడు ఎవరు తనను బాధ పెట్టకుండా తన భక్తిహీనత తన జీవితమునకు బాధపాలు చేస్తుంది. కాబట్టి భక్తిహీనత అంత భయంకరమైనది. కాబట్టి క్రైస్తవ మన జీవితంలో భక్తిహీనత రాకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రియులరా, లోకములో ఉన్నాం. లోకములో వివిధ తంత్రములు కలిగి ఉన్నాయి. లోకములో ఉన్నామని చెప్పి, లోకములో బ్రతుకుతున్నామని చెప్పి, లోకస్తులతో నడుస్తున్నామని చెప్పి, ఆ లోకములో ఉన్న వివిధ తంత్రములు మనలోనికి ప్రవేశించరాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, క్రొత్త నీరుకి పాత నీరుకి చాలా వ్యత్యాసం ఉంటారు. నీటిలో కొన్ని కలుషితమైనటువంటివి ఉంటాయి. అవి త్రాగిన ఎడల మనిషికి బలహీనతలు కలుగజేస్తాయి. దాని ద్వారా ఆ క్రిములు, ఆ కీటకాలు నీ శరీరాన్ని పాడు చేస్తాయి. కొన్ని దినములు నీవు గ్రహించకపోతే ఆ క్రిములు నిన్ను బలహీనపరచటానికి ఇష్టపడతాయి. అవి రాకుండా ఉండాలి అంటే సమయోచితమైన జ్ఞానమును నీవు గ్రహించి జాగ్రత్త పడాలి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ ఆత్మీయ జీవితము పాడు అవ్వకుండా, నష్టము కలిగించకుండా ఉండాలంటే నీలో భక్తిహీనత ప్రవేశించరాదు. హల్లెలూయా. ఏది ప్రవేశించరాదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా భక్తిహీనులను గురించి మీ మధ్య మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే లోకములో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. భక్తిహీనులు మన ఎదుట వారు ప్రవర్తించిన ప్రవర్తన చాలా భయంకరంగా ఉంది. అయితే భక్తి కలిగిన నీవు, నిజదేవుని ఎరిగిన నీవు ఆ భక్తిహీనుల గురించి జాగ్రత్త పడకపోతే ఆ భక్తిహీనులు నీ జీవితాన్ని సంహారము చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నీవు నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఈ ప్రాణము భూమి మీద ఉన్నంత వరకు ఏ కోశమున నీలో
భక్తిహీనత ప్రవేశించకూడదు. నేను ఉదయం ఒక ఆమె ఫోన్ చేసింది. ప్రార్థనకు రండి అని. నేను వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన కదా పిలిచారు అన్నాను. ప్రార్థనకు వెళ్ళాను. కానీ వాళ్ళు చేస్తున్న పనులు దేవునికి అంగీకారము లేని పనులు. ఒక పాప పెద్ద పిల్ల అయింది. ఎదిగింది. ప్రార్థనకు రమ్మంది. వెళ్ళాను. అక్కడ ఏం చేయాలి? దేవునికి అనుకూలముగా అయినవి చెయ్యాలి. దేవునికి అంగీకారంగా మాత్రమే జరిగించాలి. ఈ లోక పద్ధతులు పాటిస్తే దేవుడు అక్కడ ఉండడు. అది దేవుని దృష్టికి అంగీకారము దానిని ఏమంటారంటే భక్తిహీనత అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులమని చెప్పుకునేటువంటి వారు ఈ లోక పద్ధతులు పాటించిన ఎడల వారు భక్తిహీనులు. అందుకే డిక్షనరీలో ఈ భక్తిహీనులు అనే పదాన్ని ఒక 4 వర్ణాలు వర్ణించారు. భక్తిహీనులంట దుష్టులతో పోల్చాడు. భక్తిహీనులను పాపులతో పోల్చాడు. భక్తిహీనులను వ్యతిరేకులుగా పోల్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మనము ఏది చేసినా భక్తిగా చేయాలి. అక్కడ భక్తిహీనత ఉండకూడదు. హల్లెలూయా. నేను ఒక పెద్దాయన ఒక మాట చెప్పాడు. ఏమన్నారంటే, ఏవండి, పేరుకు మాత్రమే క్రైస్తవులండి, చేసేవన్నీ కూడా హిందువుల కన్నా ఘోరంగా చేస్తూ ఉన్నారండి. వాళ్ళ యొక్క నడవడిక చూస్తే భయం వేస్తుందండి. పెళ్లి చేసుకుంటారు, డీజీలు పెడతారండి. డీజీలు పెట్టి పోనీ అలాగున్నారా, డ్యాన్సులు వేస్తారండి. పోనీ డ్యాన్సులు వేసి అలాగున్నారా, ఆడవాళ్ళ చేత మగవాళ్ళ చేత కలిపి డ్యాన్సులు వేసే అలవాటు. మళ్ళీ వాళ్ళు ఎవరు? ఆదివారం అయ్యేసరికి పెద్ద నీతిమంతుల్లాగా, పెద్ద ప్రార్థనా పరుల్లాగా, పెద్ద భక్తి పరుల్లాగా ముసుగులేసి, తెల్ల షర్ట్లేసి, ఇన్షర్ట్ వేసి, చేతిలో బైబిల్ పట్టుకొని ఆలయం లోపలికి వచ్చిన వారు. వాళ్ళ చేష్టలు ఎలాగున్నాయి? వాళ్ళ పద్ధతులు ఎలాగున్నాయి? వాళ్ళ నడవడికలు ఎలాగున్నాయి? వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయంటే దేవునికి వ్యతిరేకముగా ఉన్నాయి. కాబట్టి వారిని ఏమని బైబిల్ గ్రంథం దేవుడు సంబోధిస్తున్నాడంటే భక్తిహీనులు. భక్తులు వేరు, భక్తిహీనులు వేరు. పరిశుద్ధులు వేరు, అపరిశుద్ధులు వేరు. నీతిమంతులు వేరు, అనీతిమంతులు వేరు. యథార్థవంతులు వేరు, యథార్థము కాని వేరు. ప్రియులరా, భక్తి కలిగిన వారు ఎలాగుంటారంటే ఎదుటివానికి ఆటంకం పెట్టకుండా, ఎదుటివానికి ఇబ్బంది లేకుండా ప్రవర్తిస్తారు. భక్తిహీనులు ఎలాగుంటారంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి ఇష్టపడతారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనత బహుభయంకరమైనది. అది క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశించకూడదు. హల్లెలూయా. ఏండి, మిమ్మల్ని ఏమని పిలాలి? ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలాలి? ఏమని సంబోధించాలి? మీరు క్రైస్తవులైనా? మీరు ప్రార్థన చేస్తున్నారా? యేసుక్రీస్తు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమున యేసు నామములో బాప్టిజం తీసుకున్నారా? లోక పద్ధతులు పాటించమని ప్రమాణము చేశారా? అయితే మిమ్మల్ని ఏమని పిలాలి? నేను చెప్పకపోతే, నీకు తెలియకపోతే మరలా వచ్చే సంవత్సరం అదే పని చేస్తావు. బైబిల్లో ఉంది, వాక్యమును నీ చేతికి కట్టుకొనుముంది. మెడకు, కన్నులకు, బాసికముకు వాక్యమును కట్టుకొనమని ద్వితీయోపదేశ కాండములు ఉంది. రాఖీ కట్టమని ఆడెత్తాడు. మీ అన్న ఎంత ఇచ్చాడు? 100 ఇస్తాడు, లేకపోతే 500 ఇచ్చాడు. ప్రేమతో ఇచ్చాడో, డబ్బులు లేవని ఇది బాగా కట్టిందని దుఃఖంతో ఇచ్చాడో నీకు తెలుసా? తెలియదు. కాబట్టి ఏమండి, అది తప్పు. అది భక్తిహీనులు చేసిన పని. వచ్చే సంవత్సరం కడతారా మరలా?
మర్చిపోతామేం వాక్యం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకము నడుచున్నట్లు మనం నడకూడదు. లోకమునకు మీరు వేరే బ్రతకండి అని చెప్పాడు. కాబట్టి లోక పద్ధతులకు వేరై మనము బ్రతకాలి. అదే క్రైస్తవ జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకాయన టూ వీలర్ బైక్ కొనుక్కున్నాడు. అది ఏజెన్సీ ప్రాంతము. అక్కడ షాపులు ఎక్కువ ఉండవు. బంకులు కూడా, పెట్రోల్ బంకులు కూడా ఎక్కువ ఉండవు. ఆ మధ్యలో ఒక చిన్న వలస, పెద్ద వలస ఉంది. ఆ వలసలో ఒక సావుకారు ఉన్నాడు. అయితే అతడు పెట్రోల్ అమ్ముతా ఉన్నాడంట. అయితే కొత్తగా బండి కొనుక్కున్న ఆయన ఆ ఊరి దగ్గరికి వచ్చి పెట్రోలు కొనుక్కుంటూ ఉన్నాడు. పెట్రోల్ కొనుక్కుంటూ తన యొక్క ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాడు. అది క్రొత్త బండి. 3 మాసాలు అయ్యింది. ఆ బండి బోరుకొచ్చింది. అంటే ఆ బండి ఇంజిన్ పాడయింది. ఇతగాడు ఎక్కడైతే బండిని కొనుగోలు చేశాడో అక్కడికి ఆటో పైన ఈ బండిని తీసుకొనొచ్చి చూపించాడు. వాళ్ళు ఇంజిన్ ఇప్పి చూస్తే, బాబు నువ్వు ఎక్కడ పెట్రోల్ వేస్తున్నావు అని అడిగారట. అయితే ఆయన, మా ఊరు ముందు ఒక ఊరు ఉంది, మా ఏరియా మరి ఏజెన్సీ కదా, మరి కాబట్టి అక్కడే పెట్రోల్ ఉంటుందంటే, అక్కడ పెట్రోల్లో ఏం కలుపుతున్నారంటే కిరోసిన్ కలుపుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కిరోసిన్ పెట్రోలు కలిపి అది వేస్తున్నప్పుడు ఆ బండి 3 మాసాలకే బోరుకొచ్చింది. ఇంత డబ్బులు పెట్టిన ఆ వాహనాన్ని పాపం సంతోషముగా బాధపడిపోయాడు. అయ్యో ఎందుకు ఇలాగ అయ్యిందంటే, చివరికి తేలిందంటే ఆ పెట్రోలులో అమ్మిన వ్యక్తి కిరోసిన్ కలుపుతున్నాడు. కిరోసిన్ ఎప్పుడైతే పెట్రోల్ కలిపి ఆ బండికి వేశాడో ఆ బండి 3 మాసాలకే పాడైపోయింది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో భక్తిహీనత, భక్తి కలిపి నడిస్తే ఆ భక్తిహీనత నీ భక్తిని చంపివేస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డల జీవితాలలో భక్తిహీనత అనేటువంటిది కనబడకుండా, ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఇది ఎటువంటిదంటే భక్తిహీనత చెదపురుగు లాంటిది. చెదపురుగు మనందరికీ తెలుసు. అది పట్టిందంటే ఆ తలుపుకు కానీ, గుమ్మము కానీ ఆ పట్టినప్పుడు ఆ చెదపురుగు ఏం చేస్తుందంటే దానిని తినినంత వరకు విడిచిపెట్టదు. మన ఆత్మీయ జీవితంలో భక్తిహీనత మనలో ఉన్న విశ్వాసాన్ని, భక్తిని చంపినంత వరకు అది మనలను విడిచిపెట్టదు. అంత భయంకరమైనటువంటిది. కాబట్టి ప్రియులారా, భక్తిహీనత గురించి మనము జాగ్రత్త వహించకపోతే మన ఆత్మీయ జీవితాలు ఏమవుతాయంటే అవి తినివేసి పరలోకానికి వెళ్ళకుండా మనలను ఆపివేస్తుంది. అందుకే భక్తిహీనులు ఎలా ఉంటారు అంటే, వారి జీవితాలు ఏ విధముగా ఉంటాయంటే, అనుభవపూర్వకముగా రాజైన సొలొమోను చెప్పాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనములో మనం చూచుకున్నట్లయితే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమంట. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తారు. వారి పేరు ఎత్తటానికి,
వారిని గురించి మాట్లాడడానికి, వారిలో చెప్పుకోవడానికి మంచితనం అనేది ఏదియూ కనబడదు. అందుకే భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. భక్తిహీనులు ఎలాగుంటారంటే అసహ్యమ పుట్టించినటువంటి బ్రతుకులు బ్రతకడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తనకున్న ఆ భక్తిహీనత తన జీవితాన్ని ఆ రీతిగా నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అవుతుందంట. భక్తిహీనుల పేరులు ఎత్తటానికి అసహాయము పుడుతుందట. అంటే భక్తిహీనత ఎంత భయంకరమైనదో, భక్తిహీనత ఎంత అసహ్యమైనదో మనము ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి పేరు ఎత్తడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. కయ్యేని పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. ఎందుకని? అతడు భక్తిహీనుడు. ఎందుకు అంటే సొంత రక్త సంబంధి అయిన తన తర్వాత పుట్టిన తమ్ముడును అసూయ చేత చంపాడు. కాబట్టి కయ్యేను పేరు ఎత్తడానికి అసహాయం పుడతాది. కయ్యేను పేరు పెట్టుకోవడానికి ఏ ఒక్కరూ ఇష్టపెట్టుకోరు. కాబట్టి ప్రియులారా, భక్తిహీనుల పేరు అసహాయత పుడతాది. యాసావు పేరు ఎవరైనా పెట్టుకుంటారా? యాసావు పేరు మీరు ఎవరైనా విన్నారా ఎప్పుడైనా? ఆ పేరు కలిగిన వారు ఎవరైనా పెట్టుకుంటారా? ఎందుకంటే యాసావు భక్తిహీనుడు. అతడు తిండికి కక్కుర్తిపడి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును చిక్కుడిగాయ కూరకు అమ్ముకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్తమును అమ్ముకున్నాళ్ళు చూసాం, మానమును అమ్ముకున్నాళ్ళు చూసాం, ప్రియులరా కర్రలు అమ్ముకున్న వాళ్ళు చూసాం, ప్రియులరా వస్తువులను అమ్ముకున్న వాళ్ళను చూసాం. కానీ తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వారిని ఎవరిని చూడం. చిక్కుడిగాయ కూర కోసం, తిండి కోసం కక్కుర్తిపడి దేవుడిచ్చిన యోగ్యత, అర్హత, ఆశీర్వాదాలు విలువ తెలియక తమ్ముడైన యాకోబుకు చిక్కుడిగాయ కూరకు అమ్ముకున్నాడు. వాడి భక్తిహీనత వాడికి ఏం చేసిందంటే దరిద్రతను తీసుకొని వచ్చింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులు క్రమశిక్షణగా నడవరు. భక్తిహీనులకు దేవుని భయము ఉండదు. భక్తిహీనులు దేవుని వాక్యమును ఆలకించి అంగీకరించరు. ఎందుకంటే వారికి ఇష్టము ఉండదు గనుక. కాబట్టి ప్రియులారా, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టిస్తుంది. యాసావు పేరు క్రైస్తవ లోకానికి అసహ్యత పుట్టించింది. వారి పేర్లు ఎవరు పెట్టుకోరు. కోరాహు, అభిరాము, దాతాను అని వారి పేర్లు ఎవరు పెట్టుకున్నట్లో నేను చూడలా, వినలా. వాళ్ళు ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా నడిచిన భక్తిహీనులు. ఒకవేళ నువ్వు భక్తిహీనతగా నడిస్తే, నీలో భక్తిహీనత ఉంటే, నువ్వు భక్తిహీనతగా ప్రవర్తిస్తే, నీ కుటుంబము భక్తిహీనముగా ఉంటే, నీ పేరు ఎవరు ఎత్తడానికి ఇష్టపెట్టుకోరు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సంఘమా, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. కాబట్టి యోబు గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనములో అంటాడు, భూమి మీద ఎవరును వారిని ఎవరును జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడను. హల్లెలూయా. చూశారండి ప్రియులరా, భూమి మీద
ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరో, మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు. ఎందుకంటే వారి భక్తిహీనత వారిని ఆ విధంగా నడిపిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, భక్తిహీనత కలిగి ఉంటే వారి పేరు ఎవరు ఎత్తరు. వారితో ఎవరు కలవరు. అటువంటి జీవితము భక్తిహీనత జీవితం, భయంకరమైన జీవితం. అటువంటి జీవితం దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఏలుబడి చేయకూడదు. కాబట్టి ఇంకా అంటాడు, కీర్తన 9:6లో అంటాడు చూడండి. ఆ! ఆ! వారు ఎన్నడూను నుండకుండా, చూసారా భక్తిహీనులు ఎలాగుంటారంటే, వారు ఎన్నడూ నుండకుండా మరి వారి బ్రతుకులు ఏమవుతాయంటే నిర్మూలమైపోతాయి. వారు భూమి మీద ఎక్కువ బ్రతకలేరు. వారి భక్తిహీనత వారిని దిగజారి చేస్తారు. వారి పేరు అసహ్యత పుడతాది. మనం దేవుని బిడ్డలం. మనం ఏదో ఒక కార్యక్రమం చేసాం. అప్పుడు అందరూ వస్తారు. మన స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు, దూర బంధువులు వస్తారు, మన ఇరుగు పొరుగు వారు అందరూ వస్తారు. మనము క్రైస్తవ క్రమశిక్షణ పద్ధతి ప్రకారము కార్యక్రమం చేస్తే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. అదే వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తే వాళ్ళు ఏమంటారు? మీకు మాకు ఏమి తేడా? మీరు కూడా మాలాగే చేస్తున్నారు. మీరు కూడా మాలాగే చేస్తున్నారు. మీరు మేము ఒకే పద్ధతిలో చేస్తున్నాం. చాలా మంచిదండి అంటారు. హల్లెలూయా! హల్లెలూయా! భక్తిహీనత క్రైస్తవ జీవితంలో ప్రవేశించనే ప్రవేశించకూడదు. వాళ్ళు చెప్తారు, వాళ్ళకేంటి పసుబియ్యం కలుపు, గరికి గడ్డి ఎయ్యు, గరికి గడ్డి ఎయ్యు, నిమ్మకాయ ఎయ్యు, ఎండు మిరపకాయలెయ్యి, ఫు ఫు అని ఉయ్ అని చెప్తారు. నువ్వు పాటిస్తావా? నువ్వు క్రైస్తవురాలువు కదా, క్రైస్తవుడు కదా. ఆ భక్తిహీనత పనికిమాలిన పనులు నీకెందుకు? సర్వశక్తిమంతుడు నీ ప్రక్కన నీలో ఉంటుండగా పనికిరాని దానికోసం భయపడి భక్తిహీనత పనులు చెడు వారి పేరు ఎత్తడానికి అసహాయ పడతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనత ఎంత భయంకరమైనదో. ప్రియులరా, రెండవదిగా చూస్తే భక్తిహీనుల యొక్క స్థితి ఏమై ఉంటుందంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనులు ఆయుష్ తక్కువైపోవును. ప్రియులారా, రెండవదిగా భక్తిహీనత ఎంత భయంకరమైన బ్రతుకులోనికి దిగజారుతుందంటే ఆయుష్ తక్కువైపోద్ది. బైబిల్ గ్రంథంలో ఆదాము, మెల్కీషెదెకు, మెతూషెల, చాలా నోవహు, చాలామంది వందల సంవత్సరాలు బ్రతికారు. మరి 100కి 80కి 70కి ఎందుకు పడిపోయింది అంటే, మనుషులలో భక్తి ఉండవలసినది పోయి భక్తిహీనత ఎప్పుడైతే ప్రవేశించిందో ఆయుష్ తరుగుతూ వచ్చింది. ఏమండి, మీ అమ్మాలకున్న భక్తి ఇప్పుడు మనకుందా? పూర్వము పూర్వము మనుషులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో మైకులు లేవు, ఆ రోజుల్లో కుర్చీలు లేవు, ఆ రోజుల్లో ఇలాంటి ఏంటివి పలకలు లేవు. ఆ రోజుల్లో మట్టి పేడతో అలికేవాళ్ళట. చేపలు కూడా ఉండేవి కదట, గుడిసెలు ఉండేవట. అక్కడ భక్తిగా చేసేవారట. మళ్ళా తినేసి వచ్చేవాళ్ళు కాదు, తినకంటా వచ్చేవాళ్ళు. ఆ భక్తి నిజమైన భక్తి. ఇప్పుడు చేస్తున్న నీవు భక్తి నిజమైన భక్తి. హల్లెలూయా! మోకారేసే ప్రార్థించేవారు మందిరంలో ఉన్నారా? మోకాలు
అంటే కారణం ఏంటి? భక్తి ఉండవలసిన భక్తి ఉండనివ్వకుండా భక్తిహీనత మనుషులలో ప్రవేశించి వారి భక్తిని చంపివేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనత మనుషుల యొక్క ఆయుష్ని తరిగించేస్తూ ఉంది. కాబట్టి భక్తిహీనత మంచిదా? భయంకరమైన గుణమా? కాబట్టి ఆ భక్తిహీనతకు మనం చోటిస్తే మన ఆయుష్ ఏమైపోద్ది? తక్కువైపోద్ది. అందుకే యెహెజ్కేలు గ్రంథకర్త అంటాడు, ఏమంటాడంటే, నీ కాలమునకు ముందే నువ్వెందుకు చనిపోతివి అన్నాడు. నీ కాలానికి ముందే ఎందుకు చనిపోతివి అంటే అతగాడిలో భక్తిహీనత ఏలుబడి చేస్తూ ఉంది. అందుకంటాడు, దుష్టుల మరణము నొందుటి చేత నాకేమైనా సంతోషము కలుగునా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనత మానవుని యొక్క ఆయుష్ను తగ్గిస్తుంది. కాబట్టి మనలో భక్తిహీనత ఉండకూడదు. మూడవదిగా చూస్తే భక్తిహీనత ఏం చేస్తుందంటే వారి ఆశ భంగమైపోద్ది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 28 3వ వచనం చూడండి. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించెను, భక్తిహీనుల ఆశ. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుల ఆశ ఏమవుతుందంటే సంతోషాన్ని పుట్టిస్తుందట. భక్తిహీనుల ఆశ వారికి భంగాన్ని కలిగిస్తుంది. ఎంత ప్రమాదకరమైనదో. భక్తిహీనుల యొక్క ఆశలు నీరైపోతాయి, వారి కోరికలు తీరవు, వారి ఆలోచనలు సఫలము అవ్వవు. ఎందుకంటే వారిలో ఉన్న ఆ భక్తిహీనత వారి ఆశను భంగాన్ని కలిగిస్తాయి. ఒకరోజు హామాను అనేటువంటి సైన్యాధిపతి ఉన్నాడు అహస్వరస్ రాజు దగ్గర. రాజు తర్వాత రాజు. ఇతగాడు రథం మీద వీధుల్లోన ప్రయాణం చేస్తున్నప్పుడు అతగాడిని చూచి అందరూ 2 చేతులు జోడించి శిరములు వంచి వందనాలు చెప్పారు. ఆ సమయంలో మొర్దెకై అన్న యూదుడు ఆ మార్గంలో ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. అందరూ నమస్కారం చేశారు కానీ ఇతగాడు నమస్కారము చేయలే. సైన్యాధిపతి అయిన హామానుకు కోపం వచ్చింది. అందరూ నమస్కారం చేశారు, వీడేంటి నాకు నమస్కారము చేయలేదని తన మనసు వేధించింది. అతగాడి గురించి ఆరా తీయించారు. అతడు యూదుడు, అతడి పేరు మొర్దెకై. యూదులు ఎవరికి తల వంచరు, నమస్కారము చేయరు. ఈ హామాను అన్యుడు. ఎప్పుడైతే నమస్కారం చేయలేదో ఆ నమస్కారం ఎంత ప్రమాదం తెచ్చింది తెలుసా? మొర్దెకై ప్రాణము తీయడానికి నమస్కారము కారణమైంది. అయితే తన భార్యతో చెప్పాడు, తన పిల్లలతో చెప్పాడు, అందరూ నాకు నమస్కారం చేశారు కానీ ఒక్కడు నాకు నమస్కారం చేయలేదు. వాడంట యూదుడంట, వాడు కనీసం చేతులు జోడించలేదు, తల వంచలేదు, వాడు గర్వంగా నా వైపు చూచాడు అని తన భార్య పిల్లలతో చెప్తే అయింది, భంగమయ్యింది. భక్తిహీనుడి యొక్క ఆశ ఏమవుద్దంటే భంగమైపోద్ది. ఒకరి ప్రాణము నువ్వు తీయాలంటే అది నీ వల్ల కాదు, ఒకరిని ఏడిపించాలంటే నీ వల్ల కాదు. ఎందుకో తెలుసా? అది దేవుని చిత్తమైతేనే. కాబట్టి భక్తిహీనుల ఆశ ఏమైపోద్దంటే భంగమైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నీవు నేను కూడా గమనించవలసింది ఏంటంటే, అందుకంటాడు సామెతల గ్రంథం 11వ అధ్యాయము
7వ వచనం చెప్పి నేను ముగిస్తాను. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. చూసారండి, భక్తిహీనుడు చచ్చిపోతాడు కానీ వాడి ఆశ తీరదు. భక్తిహీనత అంత ప్రమాదకరమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనలో భక్తిహీనత ఏలుబడి చేయకూడదు. భక్తిహీనతకు చోటిచ్చావా, చెదపురుగు తినేసి వేసినట్లు నీ ఆత్మీయ జీవితాన్ని తినివేస్తుంది. భక్తిహీనతగా నడవడానికి ఇష్టపడ్డావా, ఆ భక్తిహీనత ప్రియులారా నీ ఆశను భంగం చేస్తుంది. కాబట్టి భక్తిహీనత ఆయుష్ను తరగజేస్తుంది. కాబట్టి భక్తిహీనత కలిగి ఉండడం మంచిదా కాదా? కాబట్టి మనలో భక్తిహీనత ఉండకూడదు. మనమందరము ఎవరమంటే సజీవమైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించే భక్తి కలిగిన వారము. హల్లెలూయా. అగ్గికి పొయ్యి మీద పాలు పెడతాం. ఆ అగ్గి తగులుతుంటే, మంట పుడుతుంటే గిన్నెలో ఉన్న పాలు గిన్నెలోనే ఉండిపోవు. ఏమవుతాయి? ఏదో ఒకరోజు మన భక్తిహీనత పరిశుద్ధాత్మనే అగ్గి తగిలి బయటికి రావాలి. బయటికి రాకపోతే ఆ భక్తిహీనత మనల్ని చంపేస్తుంది. అంత అవసరమా? భక్తిహీనత మనలో దాచుకోవడం అంత అవసరమా? పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చి ఆ మంట నువ్వు తగిలితే నీలో ఉన్న భక్తిహీనత బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సజీవమైన యేసయ్య భక్తి చేసే వారము. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక.